పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని మంత్రివర్గంలోకి తీసుకున్న వారు ఏ జాబితాలోకి వస్తారో చెప్పాలన్నారు. ముందు కల్వకుంట్ల కవిత ఇతర పార్టీలో చేరకుండా చూసుకోండి అంటూ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తెగ మాట్లాడేస్తున్నాడు. ఆయన ఏదో సత్య హరిశ్చంద్రుడిలాగా రాజకీయ విలువలకు బ్రాండ్ అంబాసిడర్గా, రాజ్యాంగ రక్షకుడుగా, ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడిగా ఏదేదో తెగ మాట్లాడేస్తున్నాడు. ఒక రకంగా ఇది వాగడమే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆడ కాదు మగ కాదంటావా? మరి గత 10 సంవత్సరాల మీ పరిపాలనలో అనేక మందిని నిర్లజ్జగా పార్టీకి ఫిరాయింపులకు పాల్పడి తీసుకున్నటువంటిది. మరి ఇప్పుడు ఆనాడు ఇదే కోవాని నువ్వు చెప్పదలుచుకున్నావా అని అంటున్నా. ఆనాడు ఇతర పార్టీల వారిను మీరు చేర్చుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులను కూడా ఇచ్చిన సందర్భంలో ఏమని మీరు ఇప్పుడు పిలుస్తారు వారిని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కేటీఆర్ గారు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడేటువంటి మాటలు ఉంటున్నా? ఇది ఎంతవరకు సబబు అనేది ఎందుకు మీ ఆత్మ మిమ్మల్ని ప్రశ్నిస్తలేదో అని అడుగుతా ఉన్నా. ఏదో మాట్లాడాలని, ఏదో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మాట్లాడమే తప్ప ఇవి మతుండి మాట్లాడే మాటలైనా ప్రజానీకం గమనిస్తలేదని చెప్పి అనుకుంటున్నా మీరు అని మాట్లాడుతూ ఉన్నా. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు. దానికి ఆ 10 మంది ఇచ్చేటువంటి జవాబు పైన వారు నిర్ణయం తీసుకుంటారు. యాత్రాధనం అనే వినూత్న సేవా కార్యక్రమం